డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ కూడా లోక్సభలో చర్చ జరపనున్నారు. లోక్సభలో 3 కీలక బిల్లులకు ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలపనున్నారు ప్రధాని మోదీ. ఇక విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో బిల్లుల ఆమోదంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 131 రాజ్యాంగ సవరణ నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ తప్పనిసరి. అయితే లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి 2/3 మెజారిటీ లేదు. దీంతో బిల్లుల ఆమోదంపై అనుమానాల నేపథ్యంలో 2023 నారీ శక్తి వందన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ఒకవేళ నేడు బిల్లులు పాస్ కాకపోతే 2026-27 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం కూడా ఉంది. ఇక శక్తివంతమైన భారత్కు నారీ శక్తి హాల్ మార్క్ వంటిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన మాతృమూర్తులు, సోదరీమణులు, బిడ్డలు తమ అకుంఠిత సంకల్పం, నిష్ఠా, సేవా దృక్పథంతో ప్రతి రంగంలో దేశ గౌరవాన్ని పెంచుతున్నారని ప్రశంసలు కురిపించారు. కీలకమైన మహిళా బిల్లుపై లోక్సభలో ఓటింగ్కు ముందు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. రైట్, నిన్న సమావేశాల్లో జరిగిన చర్చ, అలాగే ఈరోజు జరగబోతున్న ఓటింగ్, వీటన్నిటిపై కూడా మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో మహిళా రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలపనున్నారు ప్రధాని అనేది ప్రధాన అప్డేట్గా చూస్తున్నాం. అయితే ఈరోజు ఓటింగ్ జరగనుంది. మరి 2/3 మెజారిటీ విషయంలో కేంద్రానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి 2/3 మెజారిటీ లేని నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ వెంకటేష్? డీలిమిటేషన్ బిల్లును ప్రధానంగా విపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. నిన్న బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు దీనిపైన ఓటింగ్ జరగబోతుంది. సో ఆ నేపథ్యంలో బిల్లు గట్టెక్కుతుందా లేదా అనేటువంటి టెన్షన్ అయితే ప్రభుత్వంలో కనబడుతోంది. ఆ నేపథ్యంలో అకస్మాత్తుగా నిన్న రాత్రి మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి బిల్లును చట్టాన్ని గెజిట్లోకి తీసుకొస్తూ అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికి దాదాపు 66 మంది ఎంపీల బలం తగ్గింది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ బిల్లు కనుక పాస్ కాకపోతే ప్రస్తుతం ఏదైతే 543 సీట్లు ఉన్నాయో ఆ సీట్లలోంచి 180కి పైగా సీట్లను మహిళలకు కేటాయించే దిశగా ప్రభుత్వం ఒక ఆప్షన్ కూడా పెట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే నిన్న రాత్రి హడావుడిగా అకస్మాత్తుగా నిన్న నారీ శక్తి వందన అధినియం చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి 2/3 మెజారిటీ లేని కారణంగా ప్రభుత్వం చివరి నిమిషంలో చాలా టెన్షన్కు గురవుతుంది, చాలా హడావుడి పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దానికి సంకేతంగానే రాత్రి వెలువడినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఒక సంకేతంగా మనం చూడొచ్చు. ప్రస్తుతము లోక్సభలో బలాలు చూస్తే కనుక 540 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో మెజారిటీకి ఖచ్చితంగా 2/3 మెజారిటీకి 360 సీట్ల బలం అవసరం. కానీ బీజేపీ దగ్గర ఆ బలం లేదు, 294 మాత్రమే ఉంది. సో దాదాపు 66 సీట్లు తక్కువగా ఉన్నాయి. సో 66 సీట్లను ఎలా పూరిస్తారనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా ఉంది. సో చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. సో దీన్ని ఎలా పూరిస్తారనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. నాన్ ఎన్డీఏ, నాన్ యూపీఏ పార్టీలపైన వాళ్ళ యొక్క మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎవరైనా ఈరోజు కనుక యాబ్సెంట్ అయితే దాని ద్వారానైనా కొంత క్యాల్కులేషన్స్ ద్వారా చివరి నిమిషంలో గట్టెక్కే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. సో వేరియస్ ఆప్షన్స్ అన్ని కూడా ప్రభుత్వం ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఒకవేళ బిల్లు కనుక డిఫీట్ అయితే అది ప్రభుత్వానికి పెద్ద పరువు మంట కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలా ఈ అగ్ని పరీక్ష నుంచి బయట పడుతుందనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ ఉంది. దాని నేపథ్యంలోనే చాలా రకాల ఆప్షన్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హరి, రైట్, ఏమున్నాయి ఆప్షన్స్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందు దీన్ని పాస్ చేయించాలి అంటే వెంకటేష్? ఎందుకంటే చాలా క్రూషియల్గా కనిపిస్తోంది 2/3 మెజారిటీ లేని పరిస్థితి. మరోవైపు మోదీ షా చాణక్యం ఈసారి ఫలిస్తుందా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది కదా. సో ఆప్షన్స్ ఏంటి, ముందున్న ఆప్షన్స్? ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ? తటస్థ పార్టీల మద్దతు పైన ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. సో ఈ తటస్థ పార్టీలను తమ వైపు తిప్పుకోవడం ఒకటి ఆప్షను. రెండో ఆప్షను, ఈరోజు ఎవరైనా ఎంపీలు కనుక పార్టీలకు సంబంధించిన వాళ్ళు కనుక ఓటింగ్ సమయంలో గైర్హాజరైతే కూడా ఆ మేరకు సభ బలం తగ్గిపోయి కొంత బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్ క్యాలిక్యులేషన్స్ వరకు ఉంటాయి. సో లాస్ట్ మినిట్ ఒక 20 ఓవర్స్లో చివరి బాల్ వరకు ఎలాంటి ఉత్కంఠ అయితే ఉంటుందో సో ఈ ఓటింగ్లో కూడా అలాంటి ఉత్కంఠ మనకు కనబడేటువంటి అవకాశం ఉంది. సో చివరి నిమిషం వరకు కూడా ప్రభుత్వము ఈ బిల్లును పాస్ చేసేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల ఎత్తుగడలను ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బిల్లు కనుక ఆమోదం పొందకపోతే విత్డ్రా చేసుకుంటారా, లేదంటే ఒకవేళ విత్డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే 2023లో పాస్ అయినటువంటి నారీ శక్తి వందన్ అధినియంను అమల్లోకి తీసుకురావడం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు
ఖచ్చితంగా కల్పించడం, దాని ద్వారా ఇప్పుడున్నటువంటి 540లో దాదాపు 180కి పైగా సీట్లు మహిళలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మహిళా రిజర్వేషన్ గట్టెక్కిస్తారు. అయితే డీలిమిటేషన్ మాత్రం మూలకు పడిపోతుంది. డీలిమిటేషన్ పైన ప్రధానంగా విపక్షాలన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి 50% ఫార్ములా ప్రకారం కనుక చేస్తే ఖచ్చితంగా తమకు అన్యాయం జరుగుతుందని విపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. కానీ ఎలాంటి అన్యాయం జరగదని చెప్పి గణాంకాలతో సహా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. అయినప్పటికీ విపక్షాలు సంతృప్తి చెందలేదు. సో ఆ నేపథ్యంలోనే విపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగితే మాత్రం డీలిమిటేషన్ బిల్లు మాత్రం గట్టెక్కేటువంటి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రం గట్టెక్కే అవకాశాలు అయితే లేవు. అయితే ఈ రిజర్వేషన్ అంశం మాట్లాడితే కనుక విపక్షాలన్నీ సూచిస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న 543లోనే మీరు ఏదైతే పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. బట్ కేంద్రం యోచన ఎలా ఉంది అంటే 2026-27 జనాభా లెక్కల తర్వాత ఏదైతే వస్తుందో దాంట్లో ఇచ్చే యోచన కూడా చేస్తున్నట్టు, అదొక ఆప్షన్ కింద కూడా చూస్తున్నట్టుగా ఒక అప్డేట్ అందుతోంది కదా వెంకటేష్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 543 సీట్లలోనే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వండి అనేటువంటి డిమాండ్ కూడా విపక్షాల నుంచి వస్తుంది. సో ఒకవేళ దాని కనుక ఉంటే ఆ క్రమంలో భాగంగానే నిన్న రాత్రి చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పదవులకు తమ స్థానాలు కోల్పోయి అవి మహిళలకు రిజర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వారి యొక్క రాజకీయ అస్తిత్వానికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు 1/3 సీట్స్లో ఇప్పుడు చాలామంది మగవాళ్ళే ఉన్నారు. సో వారికి కోతపడేటువంటి అవకాశం ఉంది. సో వారి రాజకీయ భవిష్యత్తు పైన ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ సమస్యను ఆయా రాజకీయ పార్టీలు ఎలా అధిగమిస్తాయనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సో రాజకీయ పార్టీలను కాదని ఎంపీలు అందరూ డీలిమిటేషన్ కనుక సై అంటే ఇప్పుడున్నటువంటి 543 సీట్లు కాకుండా అదనంగా 272 సీట్లు మహిళలకు వెళ్తాయి. కానీ లేదు, ఇందులో నుంచే ఇవ్వాలంటే ఖచ్చితంగా రకరకాల కసరత్తు సమాలోచనలు అయితే జరుగుతున్నాయి. సో చివరి నిమిషం వరకు కూడా ఈ బిల్లు గట్టెక్కుతుందా లేదా అనేటువంటి టెన్షన్ అయితే ఉంది. రైట్. అయితే మనం నిన్న చూసాం, సో విపక్షాలు చాలా గట్టిగా వాదించిన పరిస్థితి కూడా చూసాం. సో గొగోయ్ చాలా బాగా మాట్లాడారనేది కూడా చాలా పార్టీలు కూడా మాట్లాడిన అంశం కూడా, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏ రకమైన ప్రాధాన్యత ఉండాలి అనేది ఆనాటి ఇందిరాగాంధీ నుంచి వాజ్పేయి వరకు అదే వాదాన్ని బలపరిచారు. అంతకంటే మీరు గొప్పవాళ్ళు అంటూ కూడా ఇటు ప్రధానిని అమిత్ షాని కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. అయితే దానికి విరుద్ధంగా ప్రోరేటా బేసిస్లో 50% రిజర్వేషన్స్తో ఎవరికి అన్యాయం జరగదు అని చెబుతూనే దాన్ని రైటింగ్లో అంటే లిఖితపూర్వకంగా ఆ బిల్లులో లేకపోవటాన్ని కూడా చాలామంది ఆక్షేపించిన పరిస్థితి. సో నిన్న జరిగిన చర్చల అనంతరం ఈ పరిస్థితిలో ఏదైనా మార్పు ఉందా విపక్షాల నుంచి కానీ అధికార పక్షంలో కానీ? నిజానికి ఇదే బోన్ ఆఫ్ కంటెన్షన్, ఇదే అసలైనటువంటి సమస్య. దానిపైన ఎందుకు ప్రభుత్వము లిఖితపూర్వకంగా ఆ అంశాన్ని బిల్లులో ఎందుకు లిఖితపూర్వకంగా పెట్టడం లేదన్న ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. సో ఖచ్చితంగా అది అమెండ్మెంట్ రూపంలో కొన్ని పార్టీలు దాన్ని ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ 50% ప్రోరేటా బేసిస్న ప్రతి రాష్ట్రంలో సీట్లు పెంచుతామనేటువంటి ఒక అంశాన్ని ఆ బిల్లులో పొందుపరచలేదు. దానివల్లే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. సో ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తే, తన ఇష్టం వచ్చినట్టు కనుక పెంచితే డెఫినెట్గా అది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని విపక్షాలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో లిఖితపూర్వకంగా అది బిల్లో ఉండాలని కోరుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దానిపైన ఇదమిద్దంగా ఎలాంటి వాగ్దానం మాత్రం చేయడం లేదు. హరి రైట్. సో ఇదే అంశంపై ప్రధాని ఆయన స్వయంగా నేను హామీ అంటూ కూడా మాట్లాడిన అంశం కూడా నిన్న చూసాం. ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగదు, ఇటు తూర్పు పడమర నుంచి అటు నార్త్ అండ్ సౌత్ మొత్తం ఏ దిక్కున ఉన్న ఏ రాష్ట్రానికి కూడా ఎలాంటి నష్టం జరగదు, దానికి నేను హామీ అంటూ కూడా నిన్న ప్రధాని సభలో మాట్లాడిన అంశం కూడా మనం చూసాం.